సాగర తీరం విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 జరుగుతోంది. ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి 25 ఫిబ్రవరి వరకు జరుగుతాయి ఈ విన్యాసాలు. ఇవన్నీ కూడా మొత్తం 11 రోజుల పాటు ఈ మెగా ఈవెంట్ జరుగుతోంది. అసలు ఎందుకు ఇది ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఎందుకు చేస్తున్నారంటే దీంట్లో ప్రధానంగా 70 వార్షిప్లు పాల్గొంటున్నాయి. అలాగే డజన్ల సంఖ్యలో దేశాలు పాల్గొంటున్నాయి. అంటే భారత్తో స్నేహపూర్వక సంబంధాలు కలిగినటువంటి అన్ని దేశాలు కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి. విశాఖ వేదికగా జరుగుతుంది. ఇందులో ఆస్ట్రేలియా, జపాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, రష్యా, జర్మనీ ఇంకా చాలా దేశాలు ఈ యొక్క ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాయి. బేసిక్గా ఏంటిది ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ దేనికి అంటే కనుక ప్రపంచ దేశాలు పర్టికులర్గా నేవీ నౌకాదళాలన్నీ కూడా ఒకటే చోట చేరి తమ యొక్క వార్షిప్లని శక్తి సామర్థ్యాలని పరీక్షించుకొని ఏ విధంగా కొలాబరేట్ అయ్యి పని చేయవచ్చు. సముద్ర మార్గాల్లో చాలా వరకు ట్రేడ్ జరుగుతూ ఉంటుంది, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏ విధంగా పరస్పర సహకారాన్ని ఏ విధంగా అందజేసుకోవచ్చు అనేటువంటి దీంట్లో భాగంగానే ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతుంది. ప్రధానంగా 3 కారణాలు చెప్పుకోవచ్చు మనం. ఒకటి, నెంబర్ 1, సముద్ర భద్రత బలోపేతం చేయాలి. అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటారు. చాలామందికి అర్థమవుతుంది మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే. ప్రపంచంలో ట్రేడు 90% వరకు కూడా సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోంది. అందుకనే సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏం చేయాలి అనేటువంటి అంశం మీద ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. రెండోది, నావికాదళ సహకారము, డిప్లొమసీ. వివిధ దేశాల నౌకాదళాలు ఒకే వేదికపైకి రావడం వల్ల పరస్పరంగా నమ్మకంగానే పెరుగుతుంది. అలాగే మిలిటరీ డిప్లొమసీకి కూడా ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టుగా అవుతుంది. దిస్ ఈజ్ నెంబర్ 2. ఇక మూడోది, మన శక్తిని ప్రదర్శించడం. మన వార్షిప్లు ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాటిని మనం యుద్ధ సమయాల్లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, పరస్పర సహకారం ఏ విధంగా అందించుకోవచ్చు, విపత్కర పరిస్థితులలో లేకపోతే వార్ సిచ్యువేషన్లో పరస్పర సహకారం. అందుకనే ఇందులో శత్రు దేశాలు ఏవి కూడా పాల్గొనవు. కేవలం మన మిత్ర దేశాలు, మనతో భారత్తో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి కంట్రీస్ మాత్రమే ఈ యొక్క ఐఎఫ్ఆర్లో పాల్గొంటూ ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి నౌకలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ విజువల్స్. అవి చాలా అద్భుతంగా వాటిని ఇండియన్ నేవీ పర్టికులర్గా హైలైట్స్ని క్యాప్చర్ చేసి మనకి ట్విట్టర్ హ్యాండిల్లో, ఎక్స్ హ్యాండిల్లో కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా 3 పాయింట్స్. ఒకటి, మన శక్తిని ప్రదర్శించడము, ఒక డిప్లొమసీకి వేదిక, ఇంటర్నేషనల్ డిప్లొమసీకి వేదిక, ఏ దేశాలతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి, మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం ఏ దేశంతో ఏం చేయాలి, అది ఈ ప్రధానంగా ఈ 3 కారణాలతోటి ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతోంది. ఎందుకంటే ఇదంతా కూడా సమిష్టి బాధ్యత. సీ రూట్స్ని కాపాడుకోవడం, సముద్రాలని కాపాడుకోవడం అనేది అన్ని దేశాల బాధ్యత కాబట్టి దాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.